హాయ్ హలో అండి. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేశాను. చాలా సింపుల్గా పిల్లలు కూడా చెప్పి చేయించుకోవచ్చు. పిల్లలతో కూడా వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ డేట్స్ తీసి సీడ్స్ అన్నీ తీసేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ అయితే చేసుకుందాం. తీసుకుని అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. చూసారా, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాండీలో వేసుకుందాం. బాండీ పట్టుకొని బాండీలో ఒక 2 పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకొని కాస్త జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం అయితే వేసేసుకుందాం. జీడిపప్పు వేడైపోయింది, అదే వేగిపోయింది. ఖర్జూరం చూసారా, పెద్ద గంటతో 1 గంట, దాదాపు నేను ఒక 12-15 తీసుకున్నాను. దీన్ని కాస్త అటు ఇటు ఫ్రై చేద్దాం. ఖర్జూరం వేగింది కదా, ఫస్టే మనం పాలు పోసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకున్న క్యారెట్ని అయితే దీంట్లో వేసేసుకున్నా. క్యారెట్లో కాస్త పాలు పోసి ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీన్ని మెత్తగా మదిపేసి కడాయిలో వేసుకోవాలి. కడాయిలో మొత్తం వేసేసుకున్నాము. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇది కడాయిలో వేయడం చాలా ఇంపార్టెంట్. వేపినప్పుడే దీని ప్రాసెస్ అంతా చాలా మెల్లగా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మాడినా కూడా దాని టేస్ట్, ఫ్లేవర్ అంతా మారిపోతుంది అన్నమాట. సో అందుకనే మెల్లమెల్లగా దీన్ని కలుపుకుంటూ కదిలించుకుంటూ దగ్గర ఉండి చేసుకోవాలి. క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కొంచెం మంది, వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి. వేళ్ళు జుర్రుకుంటూ మరి తింటారు. మనం వేసిన నెయ్యి అంతా దీంట్లో ఇట్లా మెల్లగా వేగిన తర్వాత ఇది బాగా కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత అది కొంచెం వదిలేస్తుంది. అప్పుడు స్టవ్ ఆపాలి. దీంట్లో కొన్ని ఇంకో డ్రై ఫ్రూట్స్ వేస్తాను నేను. ఏమేస్తానంటే వేయించి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను నేను. అవి నూనెలో అయితే వేయించలేదు, నెయ్యిలో వేయించలేదు, మామూలుగా వేయించుకున్నాను. అవి కూడా దీంట్లో వేసేస్తాను. ఇంకా కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చు, స్వీట్నెస్కి పెరుగుతుంది. కానీ ఈ స్వీట్ చాలు నేను అనుకుంటున్నా. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే మీరు ఖర్జూరం వేసుకోవచ్చు, లేకుంటే కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం షుగర్ కూడా మీరు ఇష్టం ఉంటే షుగర్తో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. నేనైతే షుగర్ బెల్లం వాడకుండా చేస్తున్నాను. దీంట్లోనే 1 స్పూన్ ఇలాచి పొడి, స్పూన్ అంటే పెద్దది కాదండి, చిన్న స్పూన్, నా మసాలా స్పూన్స్ అన్నమాట. దీంతో 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి, దగ్గర పడిపోయింది. నెయ్యి కూడా బయట ఇంకుతుంది, చూసారా, బయట వచ్చింది. ఇందులో ఎంత నెయ్యి వేసినా దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఏంటంటే మనం ఇది చూసుకుని, బయట వచ్చింది చూసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. మ్యాక్సిమం అయితే మొత్తం అయితే కుక్ అయిపోయింది. ఇది చూసారు కదా, అంతేనండి. చాలా సింపుల్గా చేసుకునే క్యారెట్ హల్వా అయితే రెడీ. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. బౌల్లో వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి దానిపైన ఏమన్నా క్రీమీ అట్లా ఏమన్నా ఉంటే ఇట్లా సర్వ్ చేసేసుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. నేనైతే మిల్క్ మేడ్తో సర్వ్ చేశాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపించే క్యారెట్ హల్వా రెడీ.